హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఎడిసన్, న్యూ జెర్సీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? Yes, beach. అట్లాంటిక్ ఓషన్. అదే అట్లాంటిక్ ఓషన్ దగ్గర బీచ్కి వెళ్తున్నాం. ఆవాన్ బీచ్. స్టార్ట్ అయిపోదాము. ఓకే, 35 మైల్స్ ఉంది, కానీ 50 మినిట్స్ చూపిస్తుంది. సో బాగా ట్రాఫిక్ ఉంది, అందుకని డ్యూరేషన్ ఎక్కువ చూపిస్తుంది. చూద్దాం. కాను అన్ని చెట్లు ఉన్నాయి కదా, టమాటాస్ అట్లా. ఇక్కడ బీచ్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ కార్ పార్క్ చేసుకున్నాం. ఇక్కడ కార్ పార్కింగ్ దొరికేదానికి టైం పట్టింది. ఒక 10 మినిట్స్ బాగా రౌండ్స్ చేసాము, తర్వాత దొరికింది. సో అక్కడ కార్ పార్క్ చేసేసి స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా. సో బీచ్లోకి ఎంటర్ అయిపోతున్నాము జస్ట్ ఇప్పుడే. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు. హలో. యా, ఇదే అట్లాంటిక్ ఓషన్. సో లోపలికి వెళ్దాము. ప్రస్తుతానికైతే ఇక్కడ జస్ట్ బయటే ఉన్నాము. ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు వస్తూ ఉన్నారు. అమెరికన్స్ సమ్మర్లో బీచ్లో ఎంజాయ్ చేస్తుంటారు, ఎందుకంటే ఇక్కడ సమ్మర్ కొంచెం మనకి 4-5 మంత్సే కదా. ఈ సమ్మర్లో బాగా సన్ బాత్ అని అవి ఇవి అని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సమ్మర్ మాత్రం ఎంజాయ్ చేయాలంటే వీళ్ళ తర్వాతేను. మనకేంటంటే కొంచెం సరదాగా అట్లా వచ్చేసి వెళ్తూ ఉంటాం అంతే. చైర్లు కూడా తీసుకొని వచ్చి అంతా చైర్లు వేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు సరదాగా. సో కిడ్స్ ఆల్సో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ డ్రింక్స్ అన్నీ తీసుకుంటున్నాము. ఇక్కడ శాండ్లో ఇక్కడ పిల్లలు కిడ్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ వేదాంశ్, యశ్విత్ ఇక్కడ శాండ్లో అంతా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాము సరదాగా తాగడానికి అలాగా.
ఫ్రెండ్స్ అంతా ఇంకా వాటర్ లో వెళ్ళేదానికి బాగా ఎక్సైట్ గా ఉన్నారు. Ready to jump in. ఇతను బాగా యూత్. మహేష్, ఈ యూత్ ని ఎవరు ఆపలేరు ఇక్కడ. కొంచెం కొంచెం కంట్రోల్ చేయాలి. కిడ్స్ అంతా ఇసుకలో బాగా గట్టిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. Then సో let's ఇక్కడ go. ఓకే, ఎంజాయ్. గట్టిగా అల్లొస్తున్నాయి. సో అందుకనే బాగా లోపలికి వెళ్ళట్లేదు. వేదాంశ్ కూడా లోపలికి వచ్చేస్తాడు. వేదాంశ్, భయపడద్దు చూడు. వేదాంశ్, నేను ఉన్నా కదా. వెళ్తాలే అంతే. కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ బీచ్ బాగుంది. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్ కూడా. అందుకనే ఎక్కడెక్కడ దగ్గరగా ఉన్నాను. ఊ! ఓ! ఊ! సూపర్, బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. సూపర్. ఇదే అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్, అవాన్ బీచ్. ఇంకోటి పెద్దగా వస్తుంది, పెద్దగా. ఓ! వేదాంశ్ డాన్స్ వేస్తున్నాడు. డాన్స్, కమాన్ వేదాంశ్, కమాన్. జస్విత్, కమాన్.
ఇక్కడ బీచ్ లో మా రంగా బ్రో చూడండి బాగా కష్టపడి ఇది బొరుగులు ఏంటిది బొరుగులు మసాలా బొరుగులు మసాలా చేస్తున్నాడు. సో బాగా ఇక్కడ బీచ్ లో ఈవినింగ్ టైము ఫుల్ వాటర్ లో బాగా ఎంజాయ్ చేసి ఒక్కసారి వచ్చి ఇక్కడ బొరుగులు మసాలా తింటుంటే ఆ కిక్కే వేరు అసలు. రంగాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ టేస్ట్ గా ఉంది, మామూలుగా లేదు. ఈ బీచ్ లో మనం ఇట్లా ఈ వెదర్ కి ఇక్కడ ఈ గాల్లో ఇట్లా తింటుంటే ఒక రేంజ్ లో మామూలు కిక్కిట్లేదు, సూపర్ గా ఉంది. రంగా బ్రో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఈ టైంలో మాకు ఇట్లా బొరుగులు చేస్తున్నా బొరుగులు మసాలా. థ్యాంక్ యూ సో మచ్. టైం ఆల్రెడీ 7:30 అవుతుంది. బట్ ఆయన ఇంకా పిల్లలు చూసి ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. తండ్రి అంటే ఒక్కడు కూడా రాదు. ఫినిషింగ్ టచ్ వెళ్ళిపోతున్నాం అందరం. ఆల్రెడీ టైం అయిపోయిందిగా, ఆల్రెడీ లైట్ కూడా డౌన్ అయిపోయింది. సో ఇంక స్టార్ట్ అవుతున్నాం. అన్నారా కమాన్ ఇదా బ్రో పడదు అందుకే ఈయన మా బిగ్ బాస్. ఫుల్ ఎంజాయ్ చేసామా, ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 8:15 అయిపోయింది. దెన్ స్టార్ట్ అవుతాం మా ఇంటికి ఇంకా. సో అందరు బాగా ఫుల్ టైర్డ్ అయిపోయారు ఇంకా. సో ఇక్కడ నుంచి 40 minutes జర్నీ ఉంది. సో స్టార్ట్ అయిపోదాం ఇంకా. సో ఇక్కడ మా ట్రాష్ అంతా కలెక్ట్ చేసుకొని, సో ఇదంతా మేము అక్కడ ట్రాష్ బిన్లో వేసేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వేసేస్తే ఇక్కడ మనకి ఎవరైనా చూస్తే ఫైన్ వేస్తారు. అయినా కూడా ఇక్కడేమో వాలీబాల్ ఆడుతున్నారు వేరే వాళ్ళ.